గుంటూరు నల్లపాడు నందు 20వ గణపతి మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు వినాయకుడి విగ్రహానికి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 8,000 మందికి పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివారం లడ్డూ వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆళ్ల హరి మరియు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా చల్లవారిపాలెంలో ఉన్నటువంటి శ్రీ 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 సేవా సంఘం ఆధ్వర్యంలో 20వ వన మహాగణపతి మహోత్సవాలు అత్యంత జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున చల్లవారిపాలెంలో గ్రామస్తులందరూ కూడా భారీ ఎత్తున సుమారు 8,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే వినాయక చవితి ప్రారంభంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజాది కార్యక్రమాలు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది, హోమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వేసినటువంటి వన గణపతి మహాగణపతి లాగా వేసిన సెట్టింగ్ మనం ఒక ప్రపంచంలోకి అడవిలోకి వెళ్ళినట్టుగా అడవిలో ఒక మహాగణపతిని పూజించుకున్నట్టుగా ప్రతి భక్తులకు కూడా అంత అనుభూతి చెందుతూ ఉన్నారు. మన రాష్ట్రంలోనే ఒక గొప్ప అనుభూతి చెందే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కమిటీ మెంబర్లు అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆదివారం రేపు లడ్డు వేలంపాట అలాగే నిమజ్జన కార్యక్రమం భారీ ఊరేగింపుతో మహాగణపతి నిమజ్జనం జరుగుతాం. ఈ సందర్భంగా ఇంత సమాజంలో ఆధ్యాత్మిక భావన పెంచే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టినటువంటి శ్రీ 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 పుట్టలమ్మ తల్లి సేవా సంఘం వారికి మరొకసారి అభినందన తెలియజేస్తారు. పుట్టలమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో శ్రీ 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 పుట్టలమ్మ తల్లి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న 20వ వన గణపతి నవరాత్రి మహోత్సవాలకు అందరికీ స్వాగతం. ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 8,000 మందికి అన్నదాన వితరణ జరుగుతుంది. అలాగే రేపు లడ్డు వేలంపాట భారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు. మా కమిటీ వారు కూడా ఎంతో శ్రమకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నారు. అలాగే ఆళ్ల హరి గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నారు. అలాగే శేఖర్ గారికి కూడా ఆ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.